ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తే మారబోతుందనేది మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటేనే ఆ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది, అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా ఆ మహిళ కృషి చేస్తుందో మనందరికి కూడా తెలుసు. మరి అదే ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి చట్టసభల్లోకి వస్తే ఒక్కసారి ఆలోచించండి, మన దేశ స్వరూపమే పూర్తిగా మారబోతా ఉంది. కాబట్టి మహిళలు ఇంత పెద్ద ఎత్తున మరి చట్టసభల్లోకి రావటము, మరి మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం నంబర్ 1 గా ఉండబోతున్నాము. మనం నంబర్ 1 గా మరి ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళగలుగుతామనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, మరి మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి కనుక మనం చూస్తే ఎంతో మంది మరి మాట్లాడుతూ ఉంటారు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. ఉమెన్ కి ఆ అవకాశాలు ఇవ్వాలి, ఈ అవకాశాలు ఇవ్వాలి, ఉమెన్ కి సంబంధించినటువంటి విషయాల మీద, ఉమెన్ కి సంబంధించినటువంటి అంశాల మీద, అభివృద్ధి మీద, అభ్యున్నతి మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ఎవరు కూడా ఏమీ చేయరు. ఎప్పుడైనా సరే ఉమెన్ ని ఓటు బ్యాంక్ లాగే చూశారు, కానీ ఉమెన్ కి సంబంధించి వాస్తవంగా ఎవరు కూడా ఎలాంటి అడుగులు చేయలేదు. దేశంలో చాలా తక్కువ మంది మహిళల అభివృద్ధి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆలోచించారు. మరి అంత తక్కువలో కూడా మహిళల అభ్యున్నతి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగతా అందరూ కూడా మాటలు కోటదారిలా చెప్తారు. మరి ఇప్పుడేమో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళల్ని మహారాణులుగా చూసేందుకు వేసినటువంటి అడుగులు, మొదటి నుంచి కూడా వేస్తూ వచ్చినటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా జగనన్న ప్రభుత్వం హయాములో 5 ఏళ్లలో ప్రతి పథకం కూడా మనం చూసుకున్నట్టయితే 90% పథకాలు మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ఆర్థికంగా బలపరిచేందుకు, మహిళల్ని అన్ని విధాలుగా అండగా ఉండి మహిళల యొక్క గౌరవం పెంచే దిశగా మరి పథకాలు అమలు చేయడం జరిగింది. మనం చెప్పుకుంటూ పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి చూద్దాం. జగనన్న అమ్మఒడి కావచ్చు, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు. మరి ఈ పథకాలన్నీ కూడా మహిళలకి, మహిళల అకౌంట్లోకి, మహిళల పేరుతో మరి అన్ని కూడా ఇళ్ల పట్టాలు లాంటివి పెట్టి మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాము. ఆ ఇళ్లలో సమాజంలో మహిళల యొక్క గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఈ విధంగా మహిళల గురించి, మహిళల అభ్యున్నతి గురించి మరి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాదు, మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చి, ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసి, ఒక డిప్యూటీ సీఎం అవకాశం ఒక మహిళకి ఇచ్చి, ఇలా అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు, ఉన్నటువంటి అన్ని అవకాశాల్లో కూడా మహిళలను ముందు పెట్టి మహిళలకు గొప్ప అవకాశాలు కల్పించి రాజకీయంగా ఎంతో చైతన్యపరిచి మరి ఉన్నటువంటి నామినేటెడ్ కాంట్రాక్ట్స్ లో, నామినేటెడ్ వర్క్స్ లో కూడా 50% అవకాశాలు మహిళలకే కల్పించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ వాదన ఏదైతే ఉందో అప్పట్లోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల, మహిళల ఎంపవర్మెంట్ పట్ల ఒక సోషల్ రిఫార్మర్ గా పనిచేశారు. ఎప్పుడు ఆ దిశగానే ఆలోచించారు, ఆ దిశగానే అవకాశాలు ఇచ్చారు, ఆ దిశగానే మహిళల గౌరవం క్రమక్రమంగా పెంచుతూనే వచ్చారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మన రాష్ట్రంలో 2 ఏళ్లైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ల నుంచి ఏం చేస్తా ఉన్నారు, ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఈ 2 ఏళ్ల నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో సాధించినటువంటి ఘనత ఏంటో చెప్పనా? మహిళల మీద దాడులు, మహిళల మీద అఘాయిత్యాలు,
మహిళల యొక్క హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక ఆ మహిళలు చేసుకుంటున్నటువంటి ఆత్మహత్యలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు సాధించినటువంటి ఘనత. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు. వృద్ధులకు భద్రత లేదు, మహిళలకు లేదు, ఎంప్లాయీస్కి లేదు, స్టూడెంట్స్కి లేదు. ఎవరికుంది? ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మీ అందరు కూడా చూశారు, సెంట్రల్ నుంచి కొన్ని రికగ్నిషన్స్ ఇచ్చారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 36th ప్లేస్ లో ఉంది. 36th ప్లేస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఇట్స్ ఈక్వల్ టు ఫెయిల్. ఇట్స్ అ వెరీ బిగ్ డిజాస్టర్. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్టేజ్ ఇప్పుడు. ఇది ఎందుకంటే వీళ్ళకు మొదటి నుంచి కూడా వీళ్ళ ఫిలాసఫీ, వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ ఎజెండా రెడ్ బుక్. దానివల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ రెడ్ బుక్ అమలు దీని మీదనే ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ కాపాడమని గాని, మహిళల్ని రక్షించమని గాని, సామాన్యుడు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే అతనికి న్యాయం చేయమని గాని ఇవేం కాదు. దీని ఎజెండాయే వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడము, సామాన్యుడికి రక్షణ లేకపోవడం, ఇది దీని ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా ఈ రెడ్ బుక్ అమలు చేసే దాంట్లో పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా బిజీగా ఉంది. కాబట్టి ఎవరికి రక్షణ లేదు, మహిళలకు రక్షణ అంతకన్నా లేదు. మేము మా టైంలో, మా హయాంలో, జగనన్న హయాంలో ఏపీ పోలీసులు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 100కి పైగా అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో లా అండ్ ఆర్డర్ కాపాడే విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాము. మహిళల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాం. తీసుకోవడమే కాకుండా మంచి ఇనిషియేటివ్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటే ఎక్కడో ఒక స్టిగ్మా ఉంటుంది కదా. అలాంటి మహిళలు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేయాలంటే ఎంత ఆలోచిస్తారు? అలాంటి పరిస్థితుల నుంచి మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తెచ్చారు. ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వచ్చి చెప్పుకోవచ్చని. దిశ యాప్ ని తీసుకొచ్చారు. దిశ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మహిళల సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అనేక డ్రైవ్స్ చేశారు. కాలేజ్ స్టూడెంట్స్ కి ఎన్నో అవేర్నెస్ కలిగించారు. 0 FIR తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చేశారు? క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి, మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి అన్ని కూడా చర్యలు చేపట్టారు. మరి ఈ రోజు ఇవన్నీ పనిచేస్తున్నాయా? ఈ రోజు ఇవన్నీ ఉన్నాయా? ఈ రోజు కనుక మనం చూస్తే వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాము, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు?